Good evening, all of you. Please respond those who are in online. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, sir. అమ్మా దీప్తిక 2 సార్లు ఉన్నాను. ఈ అకౌంట్ 2 సార్లు వచ్చిందేంటి? ఏమో సార్. ఓకే, ఇంకోటి రిమూవ్ చేస్తున్నాను. ఓకే సార్. దీప్తిక ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే, సరే. లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ మీటర్ PMMC కోసం మాట్లాడుకున్నాం. సో ఇన్ ద ప్రెసెంట్ లెక్చర్ we will talk about multimeter. సో లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ మీటర్ కోసం మాట్లాడాం. బేసిక్ మీటర్ దీన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో దీనికోసం మాట్లాడాం. ఇప్పుడు మనం మల్టీమీటర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అది ఇక్కడ జనరల్గా మనం మల్టీమీటర్ అంటే అనలాగ్ మల్టీమీటర్ కోసం మాట్లాడతాం. ఓకేనా, అనలాగ్ మల్టీమీటర్ కోసం మాట్లాడతాం. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. జనరల్గా వోల్టేజ్ను మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది వోల్టీమీటర్, కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేసేది అమ్మీటర్, అలాగే రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఓమ్ మీటర్. సో ఇక్కడ ఈ మూడు డివైసెస్ని మనం సింగిల్ ఇన్స్ట్రుమెంట్లో మనం చేయగలిగితే అటువంటి డివైస్ని మనం మల్టీమీటర్ అంటాం. సో మల్టీమీటర్ అనేది ఇట్ ఈస్ ఎ మోస్ట్ కామన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ అమ్మీటర్, వోల్ట్మీటర్ అండ్ ఓమ్ మీటర్. ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఇవి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే అమ్మీటర్గా వర్క్ చేస్తుంది, అలాగే వోల్ట్మీటర్గా పనిచేస్తుంది, అలాగే ఓమ్ మీటర్గా యూజ్ చేయొచ్చు, అటువంటి ఇన్స్ట్రుమెంట్ని మల్టీమీటర్ అంటాం. ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా ఈ మల్టీమీటర్ని VOA వోల్ట్ ఓమ్ యాంపియర్ మీటర్ అని కూడా అంటాం. కొన్నిసార్లు VOM వోల్ట్ ఓమ్ మిల్లీ యాంపియర్ మీటర్ అని కూడా అంటాం. సో ఈ మూడిట్లో ఏదన్నా దట్ ఈస్ రెఫర్స్ టు మల్టీమీటర్. అయితే ఇక్కడ మల్టీమీటర్లో మనం బేసిక్ మీటర్ మూవ్మెంట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నా. అంటే ఇక్కడ పాయింటర్ ఇండికేషన్, మనకు ఆ పాయింట్ ఏదైతే మూవ్ అవుతుందో అది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ మల్టీమీటర్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే బేసిక్ ఏదంటే యూజ్ చేసుకుంటుంది, బేసిక్ మీటర్ని యూజ్ చేసుకుంటుంది. సో బేసిక్ మీటర్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఒక మల్టీమీటర్లో. సో ఇక్కడ బేసిక్ మీటర్ అంటే ఏంటి? PMMC పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. అయితే ఇక్కడ మల్టీమీటర్లో మనకి డిఫరెంట్ ఫ్రంట్ ప్యానెల్లో మనకి డిఫరెంట్ నాబ్స్ అలాగే స్విచెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ది ఫంక్షన్ స్విచ్ ఉంటుంది, అలాగే రేంజ్ స్విచ్ ఉంటుంది, అలాగే 0 ఓమ్ నాబ్, అలాగే టెర్మినల్స్ ఉంటాయి, ప్లస్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్, అలాగే నైఫ్ ఎడ్జ్ పాయింటర్, ఇండికేటర్ ఉంటుంది కదా, పాయింటర్ ఉంటుంది కదా. సో ద పాయింటర్ విత్ డిఫరెంట్ స్కేల్స్. సో ఈ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ ప్యానెల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫంక్షన్ స్విచ్ ఉంటుంది, రేంజ్ స్విచ్ ఉంటుంది, 0 ఓమ్ నాబ్ ఉంటుంది, లైక్ టెర్మినల్స్ ఉంటాయి, నైఫ్ ఎడ్జ్ పాయింటర్ అండ్ డిఫరెంట్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో ఇవేంటో ఒకసారి డయాగ్రామ్ ద్వారా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెట్ మీ చేంజ్ ఇన్ కలర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్విచెస్ ఉన్నాయి కదా, సో ఈ స్విచ్ని ఏమంటారంటే ఫంక్షన్ స్విచ్ అంటారు. దీన్ని ఫంక్షన్ స్విచ్ అంటారు. అలాగే ఈ స్విచ్ని రేంజ్ స్విచ్ అంటారు. సో రేంజ్ స్విచ్. ఇక్కడ ఈ ఫంక్షన్ స్విచ్ ఏం చేస్తుందంటే ఈ మల్టీమీటర్ ఎలా యాక్ట్ చేయాలి, అది ఓమ్ మీటర్గా పనిచేయాలా, లేకపోతే అమ్మీటర్గా పనిచేయాలా, లేకపోతే వోల్ట్ మీటర్గా పనిచేయాలా. సో ఇక్కడ దాన్ని మనం ఈ ఫంక్షన్ స్విచ్ ద్వారా మనం స్విచ్ చేయొచ్చు, మార్చవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫంక్షన్ స్విచ్లో AC మీన్స్ AC వోల్టేజ్ని మెజర్ చేయడానికి, అలాగే ఓమ్ అంటే ఓమ్స్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి, అలాగే DCV అంటే
DC వోల్టేజ్ మెజర్ చేయడానికి, అలాగే ఇక్కడ నెగిటివ్ అలాగే పాజిటివ్ స్విచ్ ఉన్నాయమ్మా. నెగిటివ్ పాజిటివ్ స్విచ్ ఉన్నాయి DC వోల్టేజ్కి ఆ రెండు స్విచ్చెస్ అనేవి పనిచేస్తాయి. సో ఆ రెండిట్లో ఏది పెట్టినా మనకు DC వోల్టేజ్ అనేది మెజర్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు స్విచ్లు ఎందుకు ఉన్నాయి, నెగిటివ్ పాజిటివ్ రెండు ఎందుకు వేరుగా ఉన్నాయి అనేది మీకు తర్వాత DC వోల్టేజ్ ఏ విధంగా మెజర్ చేస్తాం అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సో ఎందుకంటే ఇక్కడ పొలారిటీ అనేది ఇంపార్టెంట్. DC వోల్టేజ్కి ప్లస్కే కనెక్ట్ చేయాలి, నెగిటివ్కే కనెక్ట్ చేయాలి. సో అలా డిఫరెంట్గా కనెక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ అనేది మూవ్ అవ్వదు కొన్నిసార్లు. సో అప్పుడు ఈ స్విచెస్ అనేవి నెగిటివ్ పాజిటివ్ స్విచ్ అనేది యూజ్ చేస్తాం. సో DC వోల్టేజ్ మెజర్ చేయడానికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ప్లస్ మైనస్, తర్వాత చెప్తాను. సో అలాగే ఇక్కడ దిస్ ఇస్ ఫర్ బ్యాటరీ. అలాగే 1.5 మినిమం, ఇవన్నీ అనవసరం అమ్మా, అంత అవసరం లేదు. సో ఇక్కడ ఇది ఆఫ్ అంటే ఆఫ్ చేయడానికి. అలాగే సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అవైలబుల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే AC వోల్టేజ్ మెజర్మెంట్, అలాగే ఓమ్ మీటర్, అలాగే DC వోల్ట్ మీటర్, అలాగే ఆఫ్, ఇవి ఇంపార్టెంట్. సో ఫంక్షన్ స్విచ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనకు మల్టీమీటర్ని ఏ విధంగా యాక్ట్ చేయించాలి అనే దానికోసం యూజ్ చేస్తాం. అలాగే రేంజ్ స్విచ్. సో రేంజ్ స్విచ్ అంటే మనం డిఫరెంట్ రేంజ్ సెలెక్ట్ చేయడానికి. సపోజ్ 1 to ఫర్ ఎగ్జాంపుల్ 11 వోల్ట్స్ ఉంది బ్యాటరీ, 12 వోల్ట్ బ్యాటరీ, వోల్టేజ్ మెజర్ చేయడానికి మనకు 100 రేంజ్ అవసరం లేదు, 20 రేంజ్ ఉంటే సరిపోద్ది 12 వోల్ట్ మెజర్ చేయడానికి. సో 20 రేంజ్ వరకు ఆ రేంజ్ ఉంటే మనకి యాక్యురసీ ఎక్కువ వస్తుంది. సో యాక్యురసీ ఎక్కువ ఉంటే 12 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు అది 11.56 అని చూపించవచ్చు, ఓకే, 11.72 అని చూపించవచ్చు. అదే 100లో పెట్టేస్తే అది జస్ట్ 11 అనే చూపిస్తుంది. సో ఇక్కడ యాక్యురసీ అనేది మన రేంజ్ పై డిపెండ్ అవుతుంది. రేంజ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రేంజ్ స్విచ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AC కోసం మనకి 2 రేంజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ DC కోసం ఈ 2 రేంజెస్ ఉన్నాయి. అలాగే మిగతావి రెసిస్టెన్స్ కోసం మిగతా రేంజెస్ ఇవి, ఓకేనా. సో ఇది 0.1 into 10 1 రేంజ్, ఇది 300 రేంజ్, ఇది 1 kilo ohm రేంజ్, అలాగే దిస్ ఈస్ 1000 kilo ohm రేంజ్, దిస్ ఈస్ 30 mega ohm రేంజ్, దిస్ ఈస్ 1000 mega ohm రేంజ్. సో ఇక్కడ డిఫరెంట్ రేంజ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత 0 ohm నాబ్. సో ఇక్కడ 0 ohm నాబ్ ఉంది కదా, ఇది 0 కంట్రోల్, 0 ohm నాబ్ అంటే ఇది దేనికోసం అంటే రెసిస్టెన్స్ మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మన 0 అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం 0 ohm నాబ్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ a 0 ohm control for the ohm meter function. Mechanical 0 control is for 0 adjustment for pointer. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 0 కంట్రోల్ ఏదైతే ఉందో ఇది మన పాయింటర్ని మెకానికల్గా మన స్క్రూ డ్రైవర్తో 0కి అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ 0 ohm కంట్రోల్ కూడా ఓమ్ మీటర్గా యూజ్ చేసేటప్పుడు 0కి సెట్ చేయడం కోసం 0 ohm నాబ్ని యూజ్ చేస్తాం. అంటే రెసిస్టెన్స్ని ఓమ్ మీటర్ ఫంక్షన్, మల్టీమీటర్ని ఓమ్ మీటర్గా యూజ్ చేసేటప్పుడు రెండు కనెక్ట్ చేయనప్పుడు 0 రెసిస్టెన్స్ ఉండాలి. ఒకవేళ అక్కడ సమ్ ఇండికేషన్ ఉందనుకోండి, అప్పుడు 0 ohmతో 0కి అడ్జస్ట్ చేస్తాం, ఆ తర్వాత రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం, ఓకేనా. సో వోల్టేజ్ అలాగే అమ్మీటర్కి మనం 0కి అడ్జస్ట్మెంట్ చేయడం కోసం 0 కంట్రోల్ యూజ్ చేస్తాం. అదే రెసిస్టెన్స్ కంట్రోల్ చేయడం కోసం 0 ohm నాబ్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో 0 ohm నాబ్ని యూజ్ చేస్తూ మనం రెసిస్టెన్స్ని పాయింటర్ని 0కి అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే టెర్మినల్స్, ఇక్కడ ప్లస్ టెర్మినల్ ఉంటుంది, మైనస్ టెర్మినల్ ఉంటుంది, కామన్ టెర్మినల్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ టెర్మినల్స్ అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ చూడండి వోల్ట్ ఉంది కదా, మన వోల్టేజ్ మెజర్మెంట్ చేయడం కోసం కామన్ ఇది. కామన్ అంటే నెగిటివ్ కామన్ పాయింట్ ఇది. సో ఇక్కడ ప్లస్ని కనెక్ట్ చేయడం కోసం వోల్ట్కి కనెక్ట్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో కనెక్ట్ చేస్తే మనం వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అదే కరెంట్ మెజర్మెంట్ తీసుకోవడం కోసం రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకోవడం కోసం ప్రోబ్స్ ని ఓమ్కి అలాగే కామన్ కి మధ్యలో కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో వోల్టేజ్ మెజర్మెంట్ చేయడం కోసం ఈ ప్రోబ్స్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వోల్ట్ కి కామన్ కి మధ్యలో కనెక్ట్ చేస్తాం. అదే రెసిస్టెన్స్ ని మెజర్మెంట్ తీసుకోవడం కోసం అంటే ఓమ్ మీటర్ గా యూజ్ చేసేటప్పుడు ఓమ్ కి అలాగే కామన్ కి మధ్యలో ప్రోబ్స్ కనెక్ట్ చేస్తాం. అదే కరెంట్ మెజర్మెంట్ తీసుకోవడం కోసం ఇక్కడ 10 + 10 ఆంపియర్ 50 మైక్రో ఆంపియర్ అలాగే -10 ఆంపియర్. సో ఈ నాబ్స్ ఉన్నాయి కదా, ఆ స్విచెస్ ఉన్నాయి కదా, ఆ పాయింటర్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ అబౌట్ టెర్మినల్స్. అలాగే నైఫ్ ఎడ్జ్ పాయింటర్ అండ్ డిఫరెంట్ స్కేల్స్. దిస్ ఇస్ ద పాయింటర్, నైఫ్ ఎడ్జ్ పాయింటర్. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇంకా నెంబర్ ఆఫ్ స్కేల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్లో మనకి 2 స్కేల్స్ కనిపిస్తున్నాయి, కానీ డివైస్ విషయానికి వచ్చేసరికి ఇంకా చాలా స్కేల్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం మీద దిస్ ఈస్ అబౌట్ ఫ్రంట్ ప్యానల్ ఆఫ్ ఏ మల్టీమీటర్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి అనలాగ్ మూమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఈ మీటర్ అనేది కంటిన్యూస్గా, సో ఈ పాయింట్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. సో కంటిన్యూస్గా మూవ్ అవుతుంది కాబట్టి మనకు ఎస్టిమేట్ చేయొచ్చు కరెంట్ ఎంత ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎస్టిమేట్ చేయొచ్చు అనలాగ్ మూమెంట్ ఉంది కాబట్టి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి మనం దానికి తగిన రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు యాక్యురేట్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి. సో అనలాగ్ మూమెంట్, ద మీటర్ నీడిల్ గివ్స్ ఏ కంటిన్యూస్ మూమెంట్, hence we can easily gain an idea of the magnitude of for slow changes లో మన స్లో చేంజ్ చేయడం కోసం అంటే స్లో మూమెంట్స్ ఏమైనా వస్తాయని అనుకోండి, అంటే కరెంట్లో ఏమైనా స్లో చేంజెస్ వచ్చినా మనం కరెంట్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఒక ఎస్టిమేట్ వాల్యూ అనేది తీసుకోవచ్చు. యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది అనలాగ్ మూమెంట్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసరికి మనకి అనలాగ్ మల్టీమీటర్స్ అనేవి వైడ్గా దొరుకుతాయి. అవైలబిలిటీ వచ్చేసరికి మనకి కావాల్సిన రేంజ్లో మనం మల్టీమీటర్స్ని డిజైన్ చేయొచ్చు. సో అనలాగ్ మల్టీమీటర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టికల్ నీడ్స్. సో ల్యాబ్లో మనకి కావాల్సిన రేంజ్కి అనుగుణంగా ఈ మల్టీమీటర్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో మనం డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అవైలబిలిటీ అనలాగ్ మూమెంట్ అనేది అడ్వాంటేజ్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. అదే డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ RF ఇంటర్ఫరెన్స్. RF మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్. సో ఇక్కడ మనకు ఆర్డినరీ అనలాగ్ మల్టీమీటర్స్ అనేవి చుట్టుపక్కల రేడియేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, విద్యుత్ అయస్కాంత క్షేత్ర ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల మనకి ఇక్కడ ఇంటర్నల్గా ఉండే సర్క్యూట్స్ అనేవి ఇంటర్ఫేర్ అయ్యి మనకి మిస్రీడింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే RF ఇంటర్ఫరెన్స్ ఇవి తట్టుకోలేవు, ఇవి ససెప్ట్ చేయలేవు. అలాగే మల్టిపుల్ స్కేల్స్, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మల్టీమీటర్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ స్కేల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదో ఒక ఫంక్షన్లో సెట్ చేస్తాం, ఒక స్కేల్ నుంచి రీడింగ్ తీయబోయి మనం వేరే స్కేల్ నుంచి రీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ హియర్. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎర్రర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ
అనలాగ్ మల్టీమీటర్స్ కి లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ హియర్. అలాగే పొలారిటీస్ ఆఫ్ టెస్ట్ లీడ్స్. అయితే ఇక్కడ మల్టీమీటర్లో ఇక్కడ పాజిటివ్కి పాజిటివ్గా కనెక్ట్ చేయాలి, నెగిటివ్కి నెగిటివ్గా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈస్ వర్క్ ఆన్ బేసిక్ మీటర్ని ఆధారంగా పనిచేస్తుంది. సో బేసిక్ మీటర్లో ప్లస్ ప్లస్ కనెక్ట్ చేసినప్పుడే పాయింటర్ ఇలా మూవ్ అవుతుంది. సో ప్లస్కి నెగిటివ్ ఆల్టర్నేటివ్గా కనెక్ట్ చేశారనుకోండి, ఇది రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. కానీ రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా ఇక్కడ ఆబ్స్టాకిల్ ఉంటుంది, అడ్డు ఉంటుంది, కాబట్టి అది మూవ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇందాక డీసీ వోల్టేజ్లో మన స్విచ్ నెగిటివ్ నుంచి ప్లస్కి మారుస్తాం. సో అప్పుడు రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు పొలారిటీస్ ఆఫ్ టెస్ట్ లీడ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ అనలాగ్ మల్టీమీటర్స్ డోంట్ హ్యావ్ ఆటో పొలారిటీ ఫంక్షన్ ఉండదు. సో దానివల్ల ఏంటి, మనం కరెక్ట్గా టెస్ట్ లీడ్స్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. ప్లస్కే కనెక్ట్ చేయాలి, నెగిటివ్కే కనెక్ట్ చేయాలి. లేదు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ మల్టీమీటర్ యూజ్ చేస్తూ, మా స్క్రీన్ షాట్ తీయండి, మల్టీమీటర్ యూజ్ చేస్తూ మనం డీసీ వోల్టేజ్ ఎలా మెజర్ చేయాలి, ఏసీ వోల్టేజ్ ఎలా మెజర్ చేయాలి, అలాగే రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి, కరెంట్ ఏ విధంగా మెజర్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈస్ అబౌట్ మల్టీమీటర్, దట్ ఈస్ అనలాగ్ మల్టీమీటర్. సో స్క్రీన్ షాట్ తీసి పంపించండి అమ్మా. అందరికి అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉంటాయా అడగండి. సో నో డౌట్స్. Right. So thank you students.